a power 4k plus 1, it is a power 4k plus 2, it is a square, a power 4k plus 3, it is a power 3, a power 4k, it is a power 4. ఇది బేసిక్ కాన్సెప్ట్. సింగిల్ పవర్ ఉన్నప్పుడు, ఇది సింగిల్ పవర్ ఉన్నప్పుడు బేసిక్ కాన్సెప్ట్. a power 4k plus 1 is a power 4k plus 2 is a square, a power 4k plus 3 is a cube, a power 4k is a power 4. కేస్ 1 చాలా జాగ్రత్తగా వినండి సార్. కేస్ 1 పవర్ టు పవర్, దీనిపైన పవర్ ని పెంచుతున్నాను, పవర్ టు ద పవర్. కేస్ 1 a power 4k plus 1 power n, a power 4k plus 1 n. సార్ మనం ఏం చెప్పాము, ఒక నంబర్ యొక్క అర్థమవుతే చాలా ఈజీ సార్. ఒక నంబర్ యొక్క సైక్లిసిటీ ఎంత అన్నాము, ఒక నంబర్ యొక్క సైక్లిసిటీ 4, ఒక నంబర్ యొక్క సైక్లిసిటీ 4. ఇట్లాంటి పవర్ టు ద పవర్ ఉన్నప్పుడు స్టెప్ నంబర్ 1, ఫస్ట్ పవర్కి వెళ్ళండి. ఫస్ట్ పవర్కి వెళ్ళండి. 4k plus 1, 4 అనేది 4 తోటి పర్ఫెక్ట్ గా డివైడ్ అవుతుంది. 4k అనేది 4 into ఎనీ నంబర్ పర్ఫెక్ట్లీ. 1 పవర్ ఎనీ నంబర్, 1 పవర్ ఎనీ నంబర్ ఎంత, 1. అంటే ఈ మొత్తం నంబర్ ని 4 తోటి డివైడ్ చేస్తే నాకు ఆన్సర్ ఎంత వచ్చింది, 1. దీనిని 4 తోటి డివైడ్ చేస్తే 4k అనేది పర్ఫెక్ట్ గా 4 తోటి డివైడ్ అవుతుంది. 1 పవర్ ఎనీ నంబర్ డివైడెడ్ బై 4, 1 పవర్ ఎనీ నంబర్ డివైడెడ్ బై, ఇది మొత్తం నంబర్ ని 4 తోటి డివైడ్ చేస్తే నాకు రిమైండర్ ఎంత వచ్చింది, 1. a పవర్ 4p plus 1 అంటే a పవర్ 4p plus 1 అంటే ఇది మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ మొత్తము ఫస్ట్ సింగిల్ పవర్ ని 4 తో డివైడ్ చేస్తున్నా, ఇది పర్ఫెక్ట్ గా డివైడ్ అయింది. 1 పవర్ ఎనీ నంబర్ డివైడెడ్ బై 4, ఆన్సర్ 1. పవర్ లో ఉన్నదాన్ని 4 తోటి డివైడ్ చేస్తే నాకు రిమైండర్ 1 వచ్చింది. దాని ఫామే 4p plus 1.